మనము చైన్ ప్రేయర్లో ప్రవేశించక ముందు దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం దాకా మనం కలిసి చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తీసుకోండి, నాతో పాటు మీరు కలిసి చదవండి. మరియు ఆయన వారితో ఇట్లనెను, లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుంచి చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదిలిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చొప్పున అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గ్రుడ్డును అడిగితే తేలినిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య ఎరిగి ఉండగా, పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు, ప్రార్థన గురించిన ఉపమానము. మత్తయి సువార్తలో కూడా 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ప్రార్థన గురించిన అనేక సంగతులు ఆయన చెప్తున్నాడు. ప్రభువు నేర్పించిన ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తున్నాడు. మనం చదివిన కాంటెక్స్ట్ కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 7 నుంచి 12 వరకు మనం చదవచ్చు. ఇక్కడ కూడా అదే కాంటెక్స్ట్ అలాంటిదే. లూకా సువార్త 11వ అధ్యాయంలో అంటే యేసు ప్రభు వారు ఒంటరిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడేమో కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన ఆ మాటలు చెప్పాడు. 2 వేరు సందర్భాలు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రసంగం ఎలా చేయాలో నేర్పించలేదు శిష్యులకు, కానీ ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. దానివలన ప్రార్థన యొక్క ఆవశ్యకత, ఇంపార్టెన్స్ ఏంటో మనం గుర్తించవచ్చు. అంతేకాకుండా ఆయన కూడా ప్రార్థన పరుడు. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ ప్రేయర్ఫుల్ మ్యాన్. యేసు ప్రభుకే ప్రార్థన అవసరమైంది, ఆయన చేసేవాడు, అందుకని నేర్పిస్తున్నాడు ఆయన. మనము చూసుకున్న ఈ సందర్భంలో స్నేహితుల కథ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంతమంది స్నేహితులు ఉన్నారు గమనించారా? 3 స్నేహితులు ఉన్నారు. ఒక స్నేహితుడు రాత్రిపూట ఇంటిలో పడుకొని ఉన్నాడు. తనకున్న ఒక స్నేహితుడు దూరదేశం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఈ స్నేహితుని దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు, బహుశా మొదటిసారి. ఇది మొదటి కాంటెక్స్ట్. నేను 2 కాంటెక్స్ట్లు ఇలాంటివి చెప్పబోతున్నాను. సో ఈ స్నేహితుడు అతన్ని చూశాడు, చాలా దూరం నుంచి వచ్చాడు, ఇంట్లో కూర్చోబెట్టాడు. భోజనం చేసావని అడిగి ఉంటాడు, బహుశా భోజనం చేయలేదని ఉంటాడు. తన ఇంట్లో చూస్తే ఏమీ లేవు, వాళ్ళ ఆవిడని అడిగాడేమో. ఇప్పుడు ఏం చేయాలి అని ఆయన అక్కడే కూర్చోబెట్టి తనకు దగ్గరలో ఉన్న ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అది అర్ధరాత్రి టైం చూడండి, అర్ధరాత్రి పూట మన ఇంటికి ఎవరైనా వస్తే ఎంత కష్టం కదా భోజనం కావాలంటే. సో ఈ అర్ధరాత్రి పూట వెళ్ళి ఆ స్నేహితుని తలుపు టక 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 కొట్టాడు ఆయన. కొట్టినప్పుడు అప్పుడు లోపల స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు, లోపలే పడుకున్నాను నేను, భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు, వారు లేస్తారు, నేను రాను అని అట్లాగా ఏమీ చెప్పట్లేదు. కానీ ఆయన రెస్పాండ్ అవుతున్నాడు అనమాట. రెస్పాండ్ అయ్యి ఆయన తలుపు తీసి కోరిద్దిస్తున్నాడు. అది మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్నాడు. స్నేహితుడు సాధారణంగా ఒక స్నేహితునికి ఉన్న అవసరము మరొక స్నేహితుడు తీర్చాలి అని చెప్తారు కదా. మామూలుగా ఏమంటారంటే ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్స్. అవసరంలో సహాయం చేసిన వాడే నిజమైన స్నేహితుడు.
స్నేహితుడు అవసరంలో ఉంటే సహాయం చేయాలి తప్పనిసరిగా, అప్పుడే స్నేహితుడు అవుతాడు. ఇక్కడ కూడా యేసుప్రభు వారు ఈ స్నేహితుల గురించి చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎందుకంటే మనల్ని కూడా ఆయన స్నేహితులుగా పిలుస్తున్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు ఆయన, 14వ వచనం నుంచి, జాన్ 15:14 ఆన్వర్డ్స్. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. యేసు ప్రభు వారు శిష్యులతో చెప్పే మాటను మనం చదివాం. ఈజ్ కాలింగ్ దెమ్ యాజ్ ఫ్రెండ్స్. మనల్ని కూడా దేవుడు స్నేహితులుగా పిలుస్తున్నాడు. స్నేహితుడు తప్పనిసరిగా మన అవసరాన్ని తీర్చేవాడు. అబ్రహాము గురించి కూడా దేవుడు నాకు స్నేహితుడని చెప్పేది మనకు తెలుసు కదా. సో ఇక్కడ కూడా అలాగే ఈ స్నేహితుడు ఆయన అర్ధరాత్రి పూట ఆయన లోపల ఉన్న స్నేహితుడు ఏమనుకుంటాడో అని అనుకోవట్లేదు, సంకోచించట్లేదు. నేను అర్ధరాత్రి పూట వెళ్ళి చెప్తే ఎలాగా అడిగితే ఆయన ఏమైనా బాధపడతాడేమో అలాగే అనుకోవట్లేదు. సంకోచం లేదు, అనుమానం లేదు, అవసరం ఉంది. ఇక్కడ ఏంటి అవసరం? తన స్నేహితుడు ఇంటిలో ఉన్నాడు, దూర దేశం నుండి వచ్చాడు, ఆకలి కొని ఉన్నాడు, తన ఇంటిలో ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఆయనకు పెట్టాలి కాబట్టి అవసరం ఉంది. అంతేకాకుండా ఆ రోజుల్లో పాలస్తీనాలో తూర్పు దేశాల్లో కూడా ఎవరైనా గెస్ట్ అతిథి ఇంటికి వచ్చినప్పుడు ఆయనకి ఇంట్లో భోజనం లేదు అని చెప్పటం చాలా అవమానకరమైన సంగతి. ఇతరులు కూడా చాలా చిన్న చూపు చూస్తారు. అన్నం కూడా పెట్టలేరా అని అట్లాగా భావిస్తారు వారు. కాబట్టి ఇది చాలా ప్రెస్టీజియస్ క్వశ్చన్ కూడా ఆయనకు. కాబట్టి తప్పక ఈ అవసరాన్ని ఆయన తీర్చాలి. తన దగ్గర లేదు కాబట్టి ఏం చేయాలి? ఉన్నవారి దగ్గరికి వెళ్ళి అడగాలి. ఆయన కూడా తన స్నేహితుడే కాబట్టి చొరవ తీసుకొని ఆయన అర్ధరాత్రి పూట అయినప్పటికీ వెళ్ళాడు. హీఈస్ పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్. మనం ఈ ప్రార్థనలో మనం ఏం చూస్తామంటే ఈ స్నేహితుడు అర్ధరాత్రి పూట మానకుండా మూసిన తలుపును టక్ 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 అని కొడుతూనే ఉన్నాడు. తీసేదాకా కొడుతున్నాడు. ఆయనకు ధైర్యం ఉంది. హీఈస్ బోల్డ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో మనం ప్రవేశించేటప్పుడు మనకు కూడా ఈ ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు స్నేహితుడు. స్నేహితుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఏ సంకోచం ఉండక్కర్లేదు. ధైర్యముగా మనం ప్రవేశించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో, కనుక మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపా సింహాసనం దగ్గరకు చేరుదము. ధైర్యముగా మనం వెళ్ళొచ్చు. ఆయన మనకు స్నేహితుడు. ఈ ఉపమానంలో ఈ స్నేహితుడనే కాకుండా కింద మళ్ళీ ఎక్స్టెండెడ్ సంగతి చెప్తున్నాడు. ఇంకా ఎక్కువ విషయాలు తండ్రితో కూడా పోల్చుకుంటున్నాడు ఆయన. తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే అంటున్నాడు కదా 11వ వచనంలో. సో ఈయన యేసు ప్రభు వారికి 2 లక్షణాలు ఉన్నాయి. మనకు యేసు ప్రభు వారికి ఉన్న సంబంధం ఏంటంటే 2-fold. ఒకటేమో హీ ఈజ్ ఎ ఫ్రెండ్, సెకండ్లీ హీ ఈజ్ ఆల్సో ఫాదర్ ఫర్ అస్. తండ్రి కుమారుల సంబంధం కూడా మనకు ఉంది. స్నేహితులే కాదు, తండ్రి కుమారులు. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనం కొనబడిన వారము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం, జాన్ 1:12, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. మనం దేవుని పిల్లలం కాబట్టి ఇంకా ఎక్కువ ధైర్యంగా తండ్రి దగ్గరికి మనం వెళ్ళొచ్చు. కుమారుడు తండ్రితో మాట్లాడడానికి భయపడనక్కర్లేదు కదా, ధైర్యముగా. రెండవది ఏమిటంటే ఈజ్ పర్సిస్టెంట్ అండ్ ప్రేయర్. పట్టుదల. ఇదే పట్టుదలను ఇంతకుముందు కూడా లూకా సువార్తలోనే 18వ అధ్యాయంలో విధవరాలి ప్రార్థనలో మనం చూసాం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి అక్కడ దేవునికి భయపడ్డాడు, మనుషులకు భయపడ్డాడు, లక్ష్య పెట్టాడు. అలాంటి ఆయన దగ్గర ఈమె చాలా పర్సిస్టెంట్ అంటే విడవకుండా పట్టుదలతో ప్రార్థన చేస్తుంది. సో ఇక్కడ ఈయన స్నేహితుడు కాబట్టి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు, మానకుండా ప్రార్థన చేస్తున్నాడు, మానకుండా తట్టుతున్నాడు, మానకుండా అడుగుతున్నాడు. ఇలా చెప్తున్నాడు, స్నేహితుడా నాకు 3 రెట్టెలు బదులిమ్ము. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు, మార్గంలో నా ఎదుకు వచ్చాడు, అతని దగ్గర పెట్టేందుకు ఏమీ లేదు అని చెప్పడానికి ఏమి సిగ్గుపడట్లేదు. ఆయన సిగ్గుపడనవసరం లేదు. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు యేసు దగ్గరికి సిగ్గుపడనక్కర్లేదు. మనకి ఏం కావాలో సూటిగా కరెక్ట్గా చెప్పాలి, స్పెసిఫిక్గా చెప్పాలి.
ఎన్ని రెట్టలు కావాలి? 3 రెట్టలు కావాలి, నాకు కావాలి ఇవి. ఆయన ధైర్యంతో అడుగుతున్నాడు, పట్టు వదలకుండా అడుగుతున్నాడు. అంతేకాకుండా విశ్వాసంతో అడుగుతున్నాడు. ఆయన హీఈస్ బిలీవింగ్ దట్ హీస్ ఫ్రెండ్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్. కాబట్టి వదలట్లేదు ఆయన. మాటికి తలుపు కొడుతూనే ఉన్నాడు. మనం కూడా అలాగే. మనము మన స్నేహితుడైన యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసంతో వస్తాము. మన తండ్రి అయిన యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనం విశ్వాసంతో వస్తాము. జవాబు దొరికేదాకా మనం తప్పనిసరిగా ఇస్తాడని నమ్మకంతో ప్రార్థన చేస్తూనే ఉంటాం, కొడుతూనే ఉంటాం. టు ఆస్క్. ఆస్క్ అనే మాట గ్రీకు భాషలో ఈటో లేకుంటే ఏఐటిఓ అనే గ్రీకు మాట అంటే టు క్రేవ్, టు బెగ్, టు డిజైర్, టు డిమాండ్ అని ఉంది. సో పట్టుదలతో విశ్వాసంతో అడుగుతూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు లోపల ఉన్న ఆయన రియాక్షన్ చూడండి. లోపల ఆయన పడుకొని ఉన్నాడు, భార్య పిల్లలు ఉన్నారు. మనలాగా 3 బెడ్రూమ్స్ అట్లా ఉండవు వారికి. పాలస్తీనాలో ఒకటే ఇల్లు ఉంటుంది, ఒక హాల్ లాగా ఉండవచ్చు అది. కొన్నిసార్లు మరీ బీదవారైతే పశువులు కూడా అక్కడే కట్టేసి ఉంటారు, పిల్లలు అక్కడే పడుకొని ఉంటారు. కాబట్టి ఈయన చూసి విని అతడు మాటికి కొడుతున్నాడు కాబట్టి తన పిల్లలు లేస్తారేమో అని మొదట అట్లాగా అనుకొని ఉండవచ్చు ఆయన. అయితే మాటికి అడుగుతున్నాడు కాబట్టి ఈయన ఇట్లాగా అనడు అని చెప్తున్నాడు నెగిటివ్గా. ఏంటి 7th verseలో, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేస్తుంది, చిన్నపిల్లలు పడుకున్నారు అని నేను ఇయ్యలేను అని చెప్పునా అని యేసుప్రభు అట్లా అడిగి అట్లా అన్నాడు కదా అంటున్నాడు. అట్లా కూడా అనొచ్చు ఒకవేళ, కానీ అట్లా అన్నాడు. ఎందుకు అన్నాడట? ఎందుకు అన్నాడంటే మాటికి అడుగుట వలన. మాట చూడండి 8th verseలో ఉంది. అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలన. యాక్చువల్గా దీన్ని కరెక్ట్ గ్రీక్ భాషలో ఈ మాటను షేమ్లెస్ అనే మాట వాడారు. మాటికి తెలుగులో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఉంది. సో మాటికి సిగ్గుమాలి, సిగ్గుపడట్లేదు. దేవుని దగ్గరికి రావడానికి మనం సిగ్గుపడని అవసరం లేదు. పర్సిస్టెంట్ అండ్ ప్రేయర్. దేవుని దగ్గరికి ధైర్యంగా రావచ్చు, పట్టుదలతో రావచ్చు, విసగకుండా రావచ్చు, విశ్వాసంతో రావచ్చు. ఇస్తాడు కదా అంటే తప్పక ఇస్తాడు. చెప్పిన తర్వాత మనకు ఒక వాగ్దానం కూడా ఉంది ఇక్కడ. అటువలే అని చెప్తున్నాడు. సేమ్ ఇన్ ద సేమ్ మేనర్ మీరును అడుగుడి మీకు ఇయ్యబడును. ఇది ప్రామిస్. ఇది వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. Matthew 7:7లో కూడా ఇదే చూస్తాం మనం. సో ఏముంది ఇక్కడ? ఆస్క్, సీక్, నాక్. ఇందులో ఈ 3 వర్డ్స్లో మొదటి లెటర్స్ కలిపితే కూడా ASK మళ్ళీ ఆస్క్ అవుతుంది కదా. సో టు ఆస్క్, మన అవసరముల కొరకై మనం అడగచ్చు. అడిగినప్పుడు వాగ్దానం కూడా ఉంది. ఏమిటా వాగ్దానం? అడిగితే ఇస్తాడు, వెతికితే దొరుకుతాడు, తట్టితే తీయబడును. కాబట్టి దేవుడు మనం ప్రార్థన చేస్తే వింటాడు. దానికి మళ్ళీ తండ్రి ఉపమానం కూడా చెప్పాడు. ఇందాక చెప్పినట్టుగా ఆయన తండ్రి కూడా మనకు తన కుమారుడు చేపను అడిగితే పామునిస్తాడా? గుడ్డును అడిగితే తేలినిస్తాడా? ఇవ్వడు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇంకొక ఎక్స్ట్రా మాట కూడా మనం చూస్తాము. రెట్టెను అడిగితే 9వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 7:9. రెట్టెను అడిగితే రాత్రిచ్చిన 3 కంపారిజన్స్ మనం చూస్తాం ఇక్కడ. ఏమిటా 3 అంటే? బ్రెడ్, ఫిష్, ఎగ్. బ్రెడ్ స్టోన్తో, ఫిష్ స్నేక్తో, ఎగ్ స్కార్పియన్తో. ఎందుకు అలాగా అంటున్నారంటే పాలస్తీనాలో ఇలాగ ఉంటుంది, మన దగ్గర కూడా అలాగంటే ఉంటాయి. బ్రెడ్ కొన్నిసార్లు చేసినప్పుడు అది బ్రౌనిష్ ఉంటుంది కలర్లో. బ్రౌనిష్గా ఉన్నప్పుడు రాయి ఒకవేళ అట్లాంటి రాళ్ళే, అక్కడంతా రాతి ప్రదేశమే, రాళ్ళు పెడితే అది 2 కూడా ఒకేలాగా ఉండేది మనం గమనించవచ్చు ఒక్కోసారి. ఫిష్ కూడా అలాగే. చేపలు పట్టడానికి వెళ్తే కొన్నిసార్లు పాములు కూడా పడతారు. పాములు కూడా ఉంటాయి అక్కడ నీటిలో, చెరువుల్లో నీటి పాము అంటారు. ఆ 2 కూడా ఒకేలాగా ఉంటాయి కొన్నిసార్లు. ఎగ్ గుడ్డు కూడా అలాగే. కొన్నిసార్లు మన దగ్గర బ్రౌనిష్ ఎగ్స్ కూడా ఉంటాయి కదా, స్కార్పియన్. కొన్ని స్కార్పియన్స్, కొన్ని తెల్ల తేళ్ళు కూడా ఉంటాయి అన్నమాట, తెల్లగా గుడ్డులాగా కూడా ఉంటాయి. అందుకనే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అయితే వాళ్ళ నాన్న కొడుకు ఒకవేళ రెట్టిని అడిగితే ఆయన రాయిస్తాడా? ఇవ్వడు కదా. చేపను అడిగితే పామిస్తాడా? ఇవ్వడు కదా. గుడ్డును అడిగితే తేలిస్తాడా? ఇవ్వడు కదా. చాలా జాగ్రత్తగా ఇస్తాడు. ఈ లోకంలోని తల్లిదండ్రులు ఎలాంటి వారో చెప్తున్నాడు 12వ వచనంలో. మీరు చెడ్డవారయ్యుండి అంటే మనం పాపులము, మనకు తెలుసు ఆ విషయం. మీ పిల్లలకు మంచి ఈవుల్ని నేర్చుకుండగా చూడండి. మనము ఈ లోక తల్లిదండ్రులు చెడ్డవారైతే మన స్వభావాన్ని బట్టి చెప్తున్నాడు.
మనమే మన పిల్లలు మంచిగా ఉండాలి అని కోరుకుంటాము, మంచివి ఇస్తాం కదా. అయితే పరలోకమందున్న తండ్రి తన అడుగు వారికి తప్పక మంచివి కూడా, పరిశుద్ధాత్మని కూడా, పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా అనేకం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ స్నేహితుడు, తండ్రి రెండు ఉపమానాలు యేసుప్రభువు వారు ప్రార్థన గురించి చెప్తున్నాడు. స్నేహితుని దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు, సంకోచించకుండా వెళ్ళొచ్చు, అనుమానం లేకుండా వెళ్ళొచ్చు, సిగ్గు లేకుండా వెళ్ళవచ్చు, మాటికి అడగచ్చు, పట్టుదలతో అడగచ్చు. బికాజ్ వీ నీడ్, మనకు కావాలి కాబట్టి. అలాగే కుమారులు కూడా తండ్రి దగ్గరికి ఇదేలాగా వెళ్ళొచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు, సిగ్గు లేకుండా వెళ్ళి అడగచ్చు, నాకు కావాలని పట్టుదలతో అడగచ్చు. ఎందుకంటే వారికి కావాలి కాబట్టి. అంటే కావలసిన వస్తువుల గురించి ఆ మాట గుర్తుపెట్టుకోండి. నీడ్, నెసెసరీస్. దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. అది మనకు హాని చేసేవైతే ఇవ్వడు ఆయన. హాని చేయనివి, మేలు కలిగించేవి మనము తప్పక పట్టుదలతో అడగచ్చు, తప్పక దేవుడు ఇస్తాడు. సో అలాగా మనం ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రవేశిద్దాం. కావలసినవన్నీ అడిగిన వాటన్నిటికంటే ఎక్కువ కూడా ఇస్తాడు. 3 రెట్టెలు అడిగాడు, ఇంకా ఎక్కువ కూడా ఇస్తాడు ఆయన. కావలసినవన్నీ ఇస్తాడు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గలవాడు. ఇలాంటి భారంతో మనం చైన్ పేర్లను ప్రవేశిద్దాం. మీకు తెలుసు గొలుసు ప్రార్థన. సో దయచేసి గొలుసు ప్రార్థనలో ప్రవేశిద్దాం. మనం ఇప్పుడు ఐటమ్స్, మీకు తెలిసిన ఐటమ్సే కోవిడ్-19 గురించి, ఈ వ్యాధిని దేవుడు నిర్మూలన చేయనట్లు ప్రార్థన చేయండి. ప్రపంచంలో ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. వారు రక్షణ లేకుండా చనిపోతే నరకానికి వెళ్తారు. ఈ భారం మన హృదయంలో ఉండాలి. వారు నరకానికి వెళ్తారు ప్రభు అని చెప్పాలి ప్రభుకి. మన హృదయంలో వేదన ఉండాలి, కన్నీరు ఉండాలి. సో దాని కొరకు ప్రార్థిస్తాం. అధికారుల కొరకు, ముఖ్యమంత్రులు, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్, వీరందరి కొరకు ప్రార్థిస్తాం. అమెరికాలో చాలా ఎక్కువ ఉంది, అమెరికా కోసం ప్రార్థించండి. ఫ్రాన్స్, చైనా, అనేక దేశాలు, స్పెయిన్ బాధపడుతున్నాయి. కాబట్టి మన రాష్ట్రాలు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఎంతో వేదనతో, భారంతో ప్రార్థిస్తాం దీని గురించి. అలాగే సంఘాలన్నిటి కొరకు ప్రార్థించండి. సంఘాల్లో కూడా ఇప్పుడు మనం కలుసుకోలేకపోతున్నాం. ఈ పరిస్థితి ద్వారా దేవుడు త్వరలోనే అనుకూలపరిచినట్లు ప్రార్థించండి. స్థానిక సంఘాల అక్కర్లు మీకు తెలుసు. బేగంపేట, బోయినపల్లి, బాలంరాయ్, అలాగే షామీర్పేట్, పన్నాల, ఈ సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయండి. అక్కడున్న విశ్వాసుల కొరకు ప్రార్థించండి, దేవుడు వాటిని భద్రపరిచినట్లు. అలాగా ఇంకా మన ప్రేయర్ ఐటమ్స్ లిస్ట్లో ఉన్నవి కూడా వాగ్దానాలు, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు, మీ అందరికీ తెలిసిన వాగ్దానాలే. కీర్తనలు 2:8, యెషయా 27:3 ఇలాంటి వాగ్దానాలు, జకర్యా 2:5. అలాగా వాగ్దానాలు మనకి ఇచ్చినవి కూడా స్థానిక సంఘాలు, మీరు వాటిని క్లెయిమ్ చేసి మీరు అడగచ్చు. ఇంకా ఏమైనా నెసెసిటీస్ ఉంటే, అనారోగ్యం ఉన్న వారి కోసం, అక్కర్లో ఉన్న వారి కోసం, మీకు తెలిసిన వారి కోసం, మీ కుటుంబం కోసం కూడా ప్రార్థించండి. మినిమం 1 అవర్ అని చెప్పాము. మీరు ఎన్ని గంటలైనా చేయొచ్చు మీ ఇంట్లో, మీరే కాబట్టి పోటీ లేదు, టైం లిమిటేషన్ లేదు. 24 అవర్స్ చైన్ ప్రేయర్ ఇది. కాబట్టి దయచేసి భారంతో ఇందులో భాగం తీసుకోండి. దేవుడు మనకు ప్రార్థన ఆత్మను అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్.